మీకు చిన్న కథ చెప్తా, జాగ్రత్తగా వినండి. ఒక కప్పని తీసుకుని వేడి నీటిలో పడేస్తే అది వెంటనే బయటకు దూకేస్తుంది. అదే కప్పని చల్లనీటి గిన్నెలో వేయండి, అది అక్కడే ఉంటుంది. ఇప్పుడు మెల్లగా నీటిని వేడి చేయండి. కప్ప సహజగుణం ఏంటి అంటే వేడి పెరిగే కొద్దీ దానంతటా అదే శరీరాన్ని ఆ వేడికి అడ్జస్ట్ చేసుకోగలదు. కానీ ఒక్కసారిగా నీరు మరగడం మొదలైతే కప్ప అందులో ఉండలేదు, బయటికి దూకేయాలని చూస్తుంది. కానీ అప్పుడు అది దూకలేదు, ఎందుకంటే నీటి వేడికి అప్పటిదాకా అడ్జస్ట్ అవడంతో తన శక్తి అంతా కోల్పోతుంది. ఇక బయటకు దూకే శక్తి లేక అందులోనే ఉండిపోయి చివరికి మరణిస్తుంది. ఇది కేవలం కథ కాదు, ఇందులో చాలా నీతుందండి. ఇప్పుడు ఒకటి ఆలోచించండి, కప్ప ఎలా చనిపోయింది? చాలా మంది వేడి నీటి వల్ల అంటారు, కానీ నిజానికి వేడి నీటి వల్ల కప్ప చనిపోలేదు. నీటిలో నుండి బయటికి ఎప్పుడు దూకేయాలో నిర్ణయించుకోలేక చనిపోయింది. కొద్దిగానే వేడి పెరిగింది కదా, సర్దుకుపోదాంలే అనుకుంటూ వేడి నీటిల్లోనే ఉండిపోయింది. చివరికి నీరు మరిగేసరికి అది బయటికి దూకలేకపోయింది. అలాగే మనం కూడా జీవితంలో అడ్జస్ట్ అవ్వాలి, కానీ అడ్జస్ట్ అవుతూనే ఉండి జీవితంలో పైకి ఎదగకుండా అక్కడే ఉండిపోవద్దు. ఎదుటివాడికి మనల్ని మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా హింసించే అవకాశం ఇచ్చాము అనుకోండి, వారు హింసిస్తూనే ఉంటారు. మనం మొదట్లో భరించగలము, కానీ చివరికి వచ్చేసరికి భరించలేము. అందుకే మనకు శక్తి ఉన్నప్పుడే సమస్యల నుండి బయటికి వచ్చేయాలి. పర్లేదులే అనుకుంటూ భరిస్తూ ఉంటే చివరికి సమస్యల వలలో చిక్కుకుని బాధపడాల్సి వస్తుంది. జీవితంలో ఎలాంటి పరిస్థితిలో అయినా తగిన సమయంలో నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యం కదా.